హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జీకే హబ్. ఓకే అండి, రేపు నిఫ్టీ యొక్క ఇంపార్టెంట్ వాల్యూస్ ఏదైనా గమనించినట్లయితే ఫస్ట్ మనం డే టైం ఫ్రేమ్ చూస్తున్నామండి. డే టైం ఫ్రేమ్లో S1 ఏమవుతుంది 25,853 అవుతుంది. ఒకవేళ ఈ వాల్యూని కనుక కంటిన్యూ బ్రేక్ అయినట్లయితే డౌన్ సైడ్కి నెక్స్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ ఏమవుతుంది 25,739 అవుతుంది. ఓకే, ఇప్పుడు డే టైం ఫ్రేమ్ నుంచి మనం 5 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి చేంజ్ అవుతున్నాం. ఇక్కడ మీరు గమనించినట్లయితే సపోర్ట్ 1 సపోర్ట్ 2 అయితే ఫైండ్ అవుట్ చేసాం. అలాగే రేపు రెసిస్టెన్స్ 1 రెసిస్టెన్స్ 2ని ఫైండ్ అవుట్ చేసినట్లయితే మార్కెట్ కింద ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఒకవేళ అప్ సైడ్ మూవ్ అవుతుంటే ఫస్ట్ రెసిస్టెన్స్ వాల్యూ 25,926 అవుతుందండి. దీని ఎబోవ్ మళ్ళీ సస్టైన్ అయినట్లయితే మనకు ఆల్మోస్ట్ ఏమవుతుంది 26,000 రౌండ్ ఫిగర్ వాల్యూ మనకు రెసిస్టెన్స్గా వర్క్ అవుతుంది. సో ఈ విధంగా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేసుకున్నాం. ఒకవేళ ట్రెండ్ లైన్ బేస్ మీద చూసినట్లయితే ఈ విధంగా ఈ ట్రెండ్ లైన్ కూడా మనకు వర్క్ అవుతుందండి. ఈ విధంగా ఈ ట్రెండ్ లైన్ కూడా మనకు ఒక రెసిస్టెన్స్గా వర్క్ అవుతుంది. ఓకేనండి. సో హారిజెంటల్గా అండ్ ప్యాటర్న్ బేస్ మీద చూసుకున్నా కానీ ఏ విధంగా అయినా మార్కెట్ని మీకు ప్రిడిక్షన్ చేయడం అనేది రావాలి. ఇక్కడ చూడండి, ఈరోజు మనం మల్టిపుల్ టైమ్స్ మాట్లాడుకున్న ట్రెండ్ లైన్ ఈ విధంగా బ్రేక్ అయింది. ఈ విధంగా బ్రేక్ అయిన తర్వాత మార్కెట్లో ఏ విధంగా ఒక షార్ప్ ఫాల్ అనేది గమనించండి. సో ఆల్మోస్ట్ ఇలాంటి అప్డేట్ కోసం, ఇలాంటి సబ్జెక్ట్ కోసం మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు మరింత మందికి ఖచ్చితంగా షేర్ చేయండి. మీరు వాళ్ళకు ఒక హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు సబ్జెక్ట్ పరంగా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.